బ్యాక్ టు వీటీ అప్డేట్స్. సీఎం రేవంత్ రెడ్డి గారు పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ భాగం విధంగా మనకి అధికారులకు ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించడం అయితే జరిగింది. ఇక వీలైనంత తొందరలో మనకి ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి ఇన్ని పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. మనకి ఏ జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి కీలకమైన విషయాలు వెల్లడించడానికి మీ ముందుకు వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు, పెన్షన్ లబ్ధిదారులకు మనకి ఒక కీలకమైన శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేంటో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేవిధంగా మనకి మొదటగా పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త రూల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందా, లేదంటే కట్ చేయడం అయితే జరుగుతుందా, పొడిగింపు అనేది ఉంటుందా అన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి 30,000 మనకి 4 లక్షల మనకైతే 30,400 మందికి మాత్రం ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. అవి పెన్షన్లు అనేది కట్ చేస్తారా, లేదంటే కొత్తగా పెంచుతారా అన్న దానిపై చాలా ఆందోళనతో చెందుతున్నారు పెన్షన్ లబ్ధిదారులు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అదేంటో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అదేవిధంగా మొత్తంగా ఈరోజు రేపు ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది, అదేవిధంగా ఈ పెన్షన్లు ఎంత పెన్షన్ జమ చేస్తారు, మనకి యథావిధిగా గత నెలలో ఇచ్చినట్లు 2,016 లేదంటే 6,016, 4,016 అన్న దానిపై కూడా ఈ వీడియోలో మీకు కీలకమైన అప్డేట్స్ అనేది అందిస్తాను. మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి విషయం అనేది ఈ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో అంతకంటే ముందు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని ఎంతమందికి అంటే మీకైతే అంతమందికి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినట్లు మనకి ఇక్కడ చూస్తున్నాము. మనకి వీలైనంత తొందరలో 24 గంటలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందంట. మనకి ఏదైతే వర్కింగ్ డేస్లోనే పెన్షన్ల పంపిణీ కొనసాగించాలని మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి, మనకి దాని తర్వాత లైన్గా 3 రోజులు మనకి వేగంగా పెన్షన్లు అనేది పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా ఈ పెన్షన్లు వారం నుంచి 2 వారాల పాటు కంటిన్యూగా అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో, అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో ఖచ్చితంగా జమ చేయాలని, ఎటువంటి పెన్షన్ ఖాతాలు కూడా డబ్బులు పడకుండా ఉండకుండా ఖచ్చితంగా ఈ డబ్బులను జమ చేయాలని, అదేవిధంగా గత నెలలో కట్ అయినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఆందోళన చెందనీయకుండా ఆ పెన్షన్లు కూడా జమ చేయాలని కూడా అధికారులకు మనకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మనకి ఏదైతే పెన్షన్లు 2,016 రూపాయలు, 3,016 రూపాయలు గత నెలలో అందించిన మాదిరిగానే మనకి ఈ నెలలో కూడా ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంట. దీనిపైన బడ్జెట్ కారణంగాను మళ్ళీ ఈ నెలలో కూడా పాత పెన్షన్లు జమ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లు మీకు చూస్తున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లు మనకి మార్చి, ఏప్రిల్ నెల నుంచి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. మనకి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 2,000 రూపాయలు 3వ విడత కింద ఈ డబ్బులు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందంట. సో ఈ డబ్బులు ఖాతాలో జమ కావాలంటే, పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కావాలంటే, అదేవిధంగా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ మరి అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి. సో అప్పుడు మాత్రమే మీకు ఈ పెన్షన్ డబ్బులు అనేది నేరుగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.